महागणपतिं। నిన్న పద్మశాలి టౌన్షిప్ కాప్రాలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ భావన ఋషి హౌసింగ్ సొసైటీ చైర్మన్ శ్రీ సీతా ఆంజనేయులు గారు మరియు జనరల్ సెక్రటరీ పున్నా రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 6 నుండి ప్రారంభమైన వేడుకలలో ప్రథమంగా నక్షత్ర నాట్య నిలయం గురువుగారైన శ్రీ అంకం శిరీష గారి శిష్య బృందం చే నాట్య ప్రదర్శన కన్నుల విందు లాగా శ్రవణానంద భరితంగా జరిగింది. తదుపరి దీపాలంకరణ కార్యక్రమము పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్ అయిన దీపా అరవింద్ గారి ఆధ్వర్యంలో పున్న రమేష్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయబడింది. ఈ దీపాలంకరణలో శ్రీ శివ మార్కండేయ దేవాలయం ట్రస్ట్ మెంబర్లైన పున్నానవనీత, బింగి ఉదయశ్రీ, కర్ణాటి భాగ్య, దంత మాధవి గారి సహకారంతో దీప అరవింద్ గారి ఆధ్వర్యంలో సుందరంగా ఏర్పాటు చేయడం జరిగింది. శివరాత్రి సందర్భంగా పద్మశాలి టౌన్షిప్ శ్రీ శివ మార్కండేయ దేవాలయం భజన బృందం సభ్యులు భక్తి పారవస్యంతో చేసిన భజనలకు భక్తులందరూ మమేక్యమై ఆ శివుడి ఆరాధనలో లీనమైపోయారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ అయిన నారా జనార్దన్ గారు మరియు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓవల్దాస్ చక్రపాణి గారు మరియు వైస్ ప్రెసిడెంట్ దొంత శ్రీనివాస్ గారు అన్ని విధాల కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి 11:55 ప్రారంభమైన రుద్రాభిషేకం అద్భుతంగా, అతి సుందరంగా భక్తి పారవస్యంతో 2.5 గంటలు సాగింది. రుద్రాభిషేకంలో పద్మశాలి టౌన్షిప్ నివాసులతో పాటు సాయినగర్, దమ్మాయిగూడ, జమ్మిగడ్డ, నాగారంల నుంచి భక్తులు వచ్చి రుద్రాభిషేకం తిలకించి ఆ శివుని అనుగ్రహం పొందారు. దృఢ సంకల్పంతో మనము మొట్టమొదటిగా నక్షత్ర నాట్య మండలి పిల్లలచే నాట్యం చేయించడానికి కార్యక్రమం ఏర్పాటైంది. తర్వాత దీపాలంకరణ కార్యక్రమం, తదనంతరం భజన, తర్వాత లింగోద్భవ పూజ కార్యక్రమాలతోటి ఈరోజు శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. కాబట్టి కాలనీవాసులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు నేను పద్మశాలి టౌన్షిప్ లో పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్న శ్రీ భక్త మార్కండేయ దేవాలయం త్వరలోనే ప్రతిష్టాపన పూర్తి చేసుకుని అన్ని రకాలుగా భక్తులకి అందుబాటులోకి వస్తుందని టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ సీతా ఆంజనేయులు గారు తెలియజేశారు. దేవాలయం ఇంకా పూర్తి కానప్పటికీ గత 2 సంవత్సరములుగా నిర్మాణంలో ఉన్న దేవాలయంలో అన్ని రకాల దైవిక కార్యక్రమములు జరుగుతున్నాయి అని తెలియజేశారు. ఈనాడు చాలా మంచిగా నాట్యం చేస్తూ మన పద్మశాలి టౌన్షిప్ కు ఒక పెద్ద పేరు తెస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. గత 3 సంవత్సరములుగా వినాయక ఉత్సవములు, దేవి నవరాత్రులు, మార్కండేయ జయంతికి గాయత్రి హోమము, జంధ్యధారణ మరియు సీతారామ కళ్యాణం లను ప్రతి సంవత్సరము చేస్తున్నామని దేవాలయ ట్రస్ట్ మెంబర్లు తెలియజేశారు. భక్తులందరూ ఈ కార్యక్రమాలను హాజరవుతూ హిందుత్వాన్ని
మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతున్నారని, దీనివలన మనలో ఐక్యత పెరిగి భావితరాల వారికి మన సాంప్రదాయాన్ని పరిచయం చేసే విధంగా పద్మశాలి టౌన్షిప్ లోని శ్రీ శివ మార్కండేయ దేవాలయం వారిదిగా ఉంటుందని భక్తులు అన్నారు.